ఉచిత పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా భారమవుతాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన భారత జ్యోతి పురస్కార ప్రధానోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి ప్రచురణల సంస్థ తరపున అందిస్తున్న ఈ పురస్కారాన్ని శోధనా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావుకు అందించారు. అమెరికాలో భౌతిక శాస్త్రంలో పేరొందిన కామేశ్వరరావు తాను పుట్టిన తెలుగు గడ్డపై మమకారంతో ఇక్కడకు వచ్చి సమాజ సేవ చేయడం అభినందనీయమన్నారు. విదేశాలకు వెళ్లేవారు డబ్బును జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత తిరిగి వచ్చి ఇక్కడ సేవ చేయాలన్నారు. ఉచిత పథకాల వల్ల కొందరు సోమరిపోతులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన శాసనసభ సమావేశాలు బాగున్నాయని, ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లినప్పుడు అలాగే వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. భారత జ్యోతి అవార్డు తనకు ఇవ్వడంపై కామేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. చెప్తుంటాను యువకులందరికీ, అమెరికా పోవాలంటే పోండి, గో ల్యాండ్ ఎర్న్ అండ్ రిటర్న్ అని చెప్పారు. మన దేశంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ అవకాశాలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి చదువుకున్నారు, సరిగా సంపాదించుకొని తిరిగి మన దేశానికి రావాలని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఆ విధంగా శ్రీ రావు గారు ఒక మంచి ఉదాహరణ. అంత ఉన్నత స్థానంలో ఉండి ప్రొఫెసర్గా ఉండి వేలాది డాలర్లు సంపాదిస్తూ వాటిని వదిలేసి తన దేశానికి, తన రాష్ట్రానికి, తన సొంత జిల్లాకి శ్రీకాకుళానికి రావాలని చెప్పి అనుకోవడం సామాన్యమైన విషయం కాదు. అయ్యా, ఉచితాలు వద్దు, ఉచితాలు ప్రజలను సోమరులుగా తయారు చేస్తాయి. అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదని నా అభిప్రాయం. ఉచితంగా ఏమి ఇవ్వాలా? పేదవాళ్ళకి చదువు ఉచితం చేయి, పేదవాళ్ళకి వైద్యం ఉచితంగా చేయించు, ఇంకేం మళ్ళీ వాళ్ళకి ఏమి ఇవ్వద్దు. ఒక సామెత ఉంది, ఎవరికైనా చేపలు పట్టేది నేర్పించు కానీ చేప మాత్రం ఉచితంగా ఇవ్వద్దు అని. ఎందుకంటే పట్టేది నేర్పకుండా చేప ఉచితంగా ఇస్తే మధ్యాహ్నం కొరమేమి ఇచ్చామనుకోండి, సాయంత్రం బొచ్చు కావాలంటాడు. ఉచితంగా వస్తుంది, వాళ్ళేం పోయింది. అందుకని ఉచితాలు అనుచితాలు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా. అందరూ అసెంబ్లీ బాగా జరిపారని చెప్పని ముఖ్యమంత్రి గారు వాళ్ళ కితాబు ఇచ్చున్నాడు. వాడు సరే, అసెంబ్లీలో కూడా ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా సరిగ్గా ప్రవర్తించేట్టుగా చూసి వాళ్ళకు కూడా అప్పుడు వాళ్ళని శాబాష్ అంటే, ఎందుకంటే పరిపాలన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ ఇప్పుడు ఎట్టయిపోయిందంటే మనందరం ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కటి వాడు చెప్తే కానీ జరగదు. మున్సిపాలిటీ ఆఫీసులో కానీ, రెవెన్యూ ఆఫీసులో కానీ దానికి సంబంధం లేదు అసలు. వాస్తవంగా ఆ వ్యవస్థ ఆ విధంగా తయారవుతా ఉంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు మీ వల్ల వచ్చిందని నేను చెప్పను. దయచేసి ఆ సంస్కృతిని మార్చే విధంగా ప్రయత్నం చేయండి. సంకల్పం, ఒక పట్టుదల అనేది తప్పక మనిషికి ఉండాలి. ఈ సమాజము చాలా చాలా విపరీతమైన కష్టమైన స్థితిలో ఉంది. దీన్ని ఎదుర్కొని యూత్ ప్రశ్నించే కెపాసిటీ రావాలి.